నమస్కారం. ఈరోజు మనం హాస్య బ్రహ్మ జంధ్యాల గారి గురించి, ఆయన చమత్కారం గురించి కాస్త మాట్లాడుకుందాం. జంధ్యాల గారు, ఆయన జోక్స్ అంటే ఇప్పటికీ భలే నవ్వొస్తుంది కదా. అవును, కరెక్ట్. ముఖ్యంగా జంధ్యాల జోక్స్ 1 అని ఒక చిన్న పుస్తకం ఉంది. దాన్నించి కొన్ని తేలికైన చురుకైన హాస్య సంభాషణలు తీసుకుని కాస్త విశ్లేషిద్దాం. మంచి ఆలోచన. ఆ పుస్తకంలో హాస్యం చాలా సరళంగా సహజంగా ఉంటుంది. అదే కదా, అందులో హాస్యం చాలా సూటిగా పదునుగా అనిపిస్తుంది. నిజమేనండి. జంధ్యాల గారి హాస్యం ప్రత్యేకతే అది. అసలు ఎక్కడా వల్గారిటీ ఉండదు. కుటుంబమంతా కలిసి హాయిగా నవ్వుకోవచ్చు. అవునవును. సరే, అయితే ఈరోజు అందులోంచి ఓ 3 జోకుల్ని తీసుకుని వాటి వెనక ఉన్న ఆ చమత్కారం, ఆ చిన్నపాటి జీవిత సత్యం, వాటి గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. మొదటి జోక్తో మొదలు పెడదామా? దీని పేరు సంప్రదాయం. ఓ, సంప్రదాయం. సరే. ఇంట్లో తల్లి కొత్తగా పెళ్ళైన కూతురుతో ఇలా అంటోందన్నమాట. చూడమ్మా, భోజనం ఉంది కదా, అది ముందు నీ భర్తకు వడ్డించు. ఆయన తిన్న తర్వాతే నువ్వు తినాలి. ఇది సాంప్రదాయం. సరే, మరి కూతురు? ఆ అమ్మ ఏమంది? ఆ ఆధునిక భావాలున్న కూతురుంది కదా, తను చాలా సరదాగా ఇలా అంది. ఓహో, అలాగా? అయితే అందులో పొరపాటునేమైనా విషపదార్థాలు కలిపారనుకో, అది ముందు మనకు తెలిసిపోతుందన్నమాట. అంతే కదమ్మా అని. అబ్బో, భలే చెప్పింది. అంటే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఏంటి? ఈ పాత తరానికి కొత్త తరానికి మధ్య ఆ ఆలోచన విధానంలో తేడా. దాన్ని ఎంత సింపుల్గా చెప్పారో చూడండి. అవును. సంప్రదాయం వెనుక ఉండే ఆ సెంటిమెంట్, దాన్ని పక్కన పెట్టి కేవలం ఒక లాజిక్, సేఫ్టీ యాంగిల్లో చూడటం, అదే ఇక్కడ హాస్యాన్ని పుట్టిస్తోంది. కరెక్ట్. కేవలం 2 వాక్యాలంతే. కానీ ఆ తరాల మధ్య గ్యాప్, ఆలోచనల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అవునవును. ఆ అమ్మాయి జవాబులో అమాయకత్వం కంటే కొంచెం ప్రాక్టికాలిటీ ఎక్కువున్నట్టుంది. నిజమే. ప్రాక్టికాలిటీ పేరుతో సంప్రదాయాన్ని ప్రశ్నించడం భలే ఉంది. సరే, ఈ సంప్రదాయం నుంచి ఇప్పుడు అంచనాల దగ్గరికి వెళ్దాం. రెండో జోక్, దీని పేరు అణకువ. అణకువ. చెప్పండి. జగన్నాథం అనే ఆయన తన కొడుక్కి పెళ్లి సంబంధం చూస్తున్నాడు. ఆయనేమంటున్నాడంటే, మా వాడికి మంచి అణుకువగల అమ్మాయి కావాలండి అని. అణుకువ. అసలు ఎదురు మాట్లాడకూడదు, నోరు కూడా ఎత్తకూడదు. అది ఆయన అంచనా. ఓహో, అలాగా. మరి అది విన్న పక్కనే ఉన్న జోగినాథం వెంటనే అలాంటి అమ్మాయి ఒకరున్నారులేండి అన్నాడు. దొరికిందా? జగన్నాథం చాలా ఆత్రంగా, అవునా, ఎవరు, ఏం చేస్తుంటారు అని అడిగాడు. దానికి జోగినాథం ఏమన్నాడంటే, ఆ అమ్మాయి వీధిలో చిత్తు కాగితాలు ఏరుకుంటూ ఉంటుంది. అదా సంగతి. అంటే ఇక్కడ అణుకువ అనే మాటకు కొందరు వ్యక్తులిచ్చే విపరీతమైన అర్థం, వాళ్ల అవాస్తవిక అంచనాల్ని భలే వ్యంగ్యంగా చెప్పారు కదా. అవును, ఒక్క దెబ్బకు తేల్చేశారు. పూర్తి విధేయత, అసలు సొంత అభిప్రాయమే లేకపోవడం, ఇవే అణుకువ అనుకుంటారు కొందరు. కాని అది కాదు కదా అనిపిస్తుంది ఇది వింటే. నిజమే. అసలు అణుకువ అంటే ఏంటి అని ఆలోచింపజేస్తుంది జోక్. అవును, ఆ అంచనాల్లోని హాస్యాస్పదత్వాన్ని భలే పట్టుకున్నారు. అంచనాలకి రియాలిటీకి మధ్య దూరాన్ని ఇంత సింపుల్గా చెప్పడం అద్భుతం. సరే, ఇక 3వ జోక్కొద్దాం. ఇది కోర్టులో జరుగుతుంది. ఓ, కోర్ట్ సీన్ ఆసక్తికరంగా ఉంటుంది. జడ్జిగారు మామూలుగా నేరాలు చేస్తూ అడికడి దొరికిపోతుంటాడు కదా ఒక వ్యక్తి, అలాంటి వాడితో అంటున్నారనమాట. ఏమయ్యా, పదే పదే ఇలా కోర్టు చుట్టూ తిరుగుతున్నావు, నీకు కొంచెమైనా సిగ్గుగా అనిపించడం లేదా అని. సీరియస్గానే అడిగి ఉంటారు. అవును, కాని ఆ నేరస్తుడు ఏమాత్రం బెదరకుండా ఇచ్చిన సమాధానం వింటే, ఏమన్నాడు? మరేంటి సార్, నేను అప్పుడప్పుడేగా వస్తున్నాను, మీరే రోజు వస్తున్నారుగా అని. అబ్బా, ఎంత గొప్ప కౌంటర్! అసలు ఊహించలేదు కదా. అధికారాన్నే ప్రశ్నించడం, అది కూడా తనదైన ఒక అమాయకపు లాజిక్తో. ఆ జవాబులో నిజంగా అమాయకత్వముందో లేత అతి తెలివిందో మనకే అర్థం కాదు. అవును, ఆ కన్ఫ్యూజనే ఇంకా నవ్విస్తుంది. అదే, ఈ సందిగ్ధతే హాస్యాన్ని ఇంకా పెంచుతుంది. మామూలు సంభాషణల్లోంచే ఇంతకి హాస్యాన్ని సృష్టించడం, అది జంధ్యాలగారి స్టైల్. విన్నారు గదా, ఎంత సరళమైన మాటలు, ఎంత ఊహించని ముగింపులు. జంధ్యాలగారి హాస్యం ఎప్పటికీ ఫ్రెష్గానే ఉంటుంది. స్వచ్ఛమైన నవ్వుకు నిజమైన చిరునామా ఆయన. ఖచ్చితంగా అండి. ఈ రోజుల్లో, అంటే ఈ ఒత్తిడి జీవితాల్లో ఇలాంటి నిష్కల్మషమైన హాస్యం నిజంగా చాలా అవసరం. అవును. మనల్ని మనం కాసేపు తేలికపర్చుకోవడానికి, చిన్న చిన్న మాటల్లోని చమత్కారాన్ని ఎంజాయ్ చేయడానికి ఇదొక మంచి దారి. నిజమే. బహుశా మన చుట్టూ జరిగే రోజువారీ సంభాషణల్లో కూడా ఇలాంటి చిన్న చిన్న హాస్యపు మెరుపులుంటాయేమో. వాటిని మనం గమనిస్తున్నామా
అన్నది ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం కదా.